శుభోదయం. ఈనాటి విశేషం కౌముది ఉత్సవం, ఆశ్వీజ పౌర్ణిమ, శరత్ పౌర్ణిమ అని చెప్పుకుంటాం. కుమార పౌర్ణిమ, మహాశ్విని, స్మార్త అగ్రహాయణ కాలం, హరేర్జపం, ధనత పూజ, చంద్రాజి పూజనం, శక్రవ్రతం అనే వ్రతాలు కూడా ఈరోజు చెప్పుకుంటాం. ఈ అన్ని వ్రతాలతో పాటుగా ఈరోజు ఉండే విశేషం కౌముది ఉత్సవం అని చెప్పాలి. లక్ష్మీ ఇంద్రుని పూజ ఈరోజు మనం చేస్తాం. జాగరణ చెయ్యాలి. అలాగే గొంతెమ్మ పండుగ అని కూడా కొన్ని ప్రాంతాల వారు విశేషంగా అమ్మవారిని పూజిస్తారు. ఈ గొంతెమ్మకు కుంతికి ఏ సంబంధము లేదండి. పార్వతీదేవికి ఉండేటటువంటి నామాలలో ఒక నామం కుంతి అనే పేరు కూడా ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అమ్మవారిని పూజించాలి అంటుంది సంప్రదాయం. కృతయుగంలో పూర్వం చిత్రవర్ణుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతని భార్య సుశీల. వారిద్దరూ కూడా గోసేవలో కాలం గడిపేవారు. కోజాగరి పౌర్ణిమ వ్రతాన్ని వారు పాటించారు అంటూ మనకు పౌరాణిక ప్రపంచంలో ఈ చిత్రవర్ణుడు అనే రాజు, ఆ బ్రాహ్మణి కథ, వాళ్ళ కథలు కూడా వస్తాయి. బ్రాహ్మణి కథ ఏమిటి అంటే, పూర్వం వలితుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు చండిక. వారికి ఒక స్నేహితుడు ఉన్నాడు. అతడి పేరు గణేష శర్మ. ఈ వలితుని ఇల్లాలు చండిక గయ్యాళి. భర్తను నానా కష్టాలు పెట్టేది. భర్త ఏది చెప్పినా కూడా అందుకు వ్యతిరేకంగా ప్రవర్తించేది. ఇలా కాదని ఆ వలితుడు తన భార్యకు అనుకూలంగా మాట్లాడడం కాక వ్యతిరేకంగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. ఇల్లాలకి ఏ పని చెప్పవలసి వచ్చినా కూడా ఆ పని చేయకూడదే అనేవాడు. అంటే వంట చేయకు అనేవాడు, ఆవిడ వంట చేసేది. మంచినీళ్ళు తేకు అనేవాడు, ఆవిడ తెచ్చేది. ఈరోజు శ్రాద్ధం ఉంది, మనం ఏర్పాట్లు చేయొద్దు అన్నాడు ఒకరోజు. ఆవిడ ఏర్పాట్లు చేసింది. బ్రాహ్మణుని పిలవరాదు అన్నాడు, ఆవిడ పిలిచింది. గణేష శర్మనే వచ్చాడు. విస్తళ్ళు వేయకు, ఆవిడ వడ్డించింది. ఈ వలితుడికి అలవాటైపోయింది ఎలా చెప్పాలో ఇల్లాలికి. తాను ఏం చెప్పినా ఆ చండిక దాన్ని వ్యతిరేకంగా చేస్తుంది కాబట్టి అలాగే అలవాటు చేసుకున్నాడు. పదార్థాలు వడ్డించకు, వడ్డించింది. అలాగే శ్రాద్ధం మంత్రాలు అన్నీ కూడా వరుసగా చెబుతూ ఉన్నాడు. చివరాఖరికి వచ్చేసరికి పెరుగు మజ్జిగ వడ్డించే సమయం వచ్చింది. ఆ మజ్జిగని వడ్డించే సమయంలో అలవాటు ప్రకారం మజ్జిగ వడ్డించకు అనబోయి గణేష శర్మతో ఏదో మాట్లాడడంలో పరాకుగా అన్న సూక్తం చెబుతూ మజ్జిగ వేయకూడదా అన్నాడు. అనగానే ఆవిడ మజ్జిగ వేయకుండా వెళ్ళిపోయింది. కొన్ని ప్రాంతాల కథలలో పిండములను ఎక్కడో పారవేసింది, పిండములను తీసుకువెళ్ళి పెట్టర వేసింది అని కూడా చెబుతూ ఉంటారు. ఇలా మజ్జిగను గణేష శర్మ శిరస్సున పోయగా శ్రాద్ధం విఘాతమైంది, కర్మ భ్రష్టత్వం పొందింది. దానితో వలితుడు చాలా బాధపడ్డాడు. ఇల్లు విడిచి అడవులలో తిరగసాగాడు. ఆ రోజు రాత్రి అతడు దట్టమైన ఒక శివాలయం ఉండే అడవిలోకి చేరుకున్నాడు. ఆ శివాలయంలోని ప్రాంతంలో దేవతలు, అప్సరసలు పాచికలు ఆడుతున్నారు. పార్వతీ పరమేశ్వరులు విహంగ వీక్షణం చేస్తున్నారు. ఆ అప్సరస స్త్రీలతో వలితుడు జూదం ఆడవలసి వచ్చింది. ముగ్గురు ఆడుతున్నాం, నీవు ఉండవయ్యా అన్నారు వారు. 4వ చెయ్యిగా వలితుడు చేరాడు. సమస్తము కోల్పోయాడు. పార్వతీ పరమేశ్వర అనుగ్రహం చేత ఆ జూదంలో చివరాఖరికి అతడినే విజయం వరించింది. అతడు సర్వసంపద గలవాడయ్యాడు. కనుక చాలా ప్రాంతాలలో ఈరోజు కోజాగరి పౌర్ణిమ అని చెబుతూ జాగరణ చేస్తారు, అమ్మవారిని అర్చిస్తారు. అర్ధరాత్రి వరకు మెలకువగా ఉంటే ఈరోజు అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని కూడా చెబుతారు. కౌముది ఉత్సవం, ఇది ఈనాటి విశేషం. సంవత్సరం మొత్తం మీద జూదం ఆడడానికి, పాచికలు ఆడడానికి మినహాయింపు ఉన్న రోజు ఈరోజు. ఆడితే ఏ దోషం లేదు అని చెప్పేటటువంటి రోజు ఈరోజు. అలాగే దీపావళి మరునాటి రోజు. ఈ 2 రోజులే కాగా ఈ రెండింటిలో ఈరోజు మొదటి రోజు. దీనికి కౌముది ఉత్సవం అని పేరు.
పాలలో నానబోసిన అటుకులను ఈరోజు అమ్మవారికి ప్రీతికరంగా నైవేద్యంగా సమర్పించాలి. అందువల్ల అఖండ ఐశ్వర్యం ఒనగూరుతుంది అని సంప్రదాయం చెబుతుంది. ఇది ఈనాటి విశేషం. అమ్మవారి అనుగ్రహం అందరికీ లభించాలి అని కోరుకుంటూ శుభమస్తు.